పక్క మన పేరెంట్స్లలో చాలా కళలు ఉంటాయి. ఇంకో పక్క కార్పొరేట్ కాలేజీల అడ్వర్టైజ్మెంట్లు, ర్యాంక్ గ్యారంటీ, సీటు పక్క అంటూ ఇచ్చే ఆకర్షణీయమైన హామీలు. కానీ వీటన్నిటి మధ్యలో నలిగిపోతున్నది ఎవరు? కేవలం ఆ అమాయక విద్యార్థి మాత్రమే. పుస్తకాల మోత, మనసులో చెప్పలేని ఆ ప్రెజర్ తట్టుకోలేక చివరికి వాళ్ళు ఏమవుతున్నారు? ఇది విద్య కాదు, మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎడ్యుకేషన్ మాఫియా. అసలు ఏం జరుగుతోందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. 10th క్లాస్ అయిపోగానే కాలేజీ వాళ్ళు గ్యారంటీ ర్యాంకు అంటూ మన ఇంటి ముందు వాలిపోతారు. ఆ హోర్డింగ్ల మీద టాపర్స్ ఫోటోలు చూసి మన పిల్లవాడు కూడా అక్కడే ఫోటో పడాలని పేరెంట్స్ ఆశపడడం సహజమే. కానీ ఆ ఫోటో వెనుక ఉన్న వాస్తవం వేరు. ఈ కార్పొరేట్ కాలేజీలలో పిల్లల్ని కేవలం మిషన్లు లాగానే చూస్తారు. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చదువు, పరీక్షలు, ర్యాంకులు. వాళ్ళకి వేరే ప్రపంచం అనేది ఉండదు. ర్యాంకులు వస్తే ఆ కాలేజీ గొప్పది, రాకపోతే ఆ పిల్లాడే వేస్ట్. ఇదా మనం పిల్లలకి నేర్పిస్తున్నది? ఈ ర్యాంకుల రేసులో పడి మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? మన పిల్లల అమాయకత్వాన్ని. ప్రతి వారం పరీక్షలు, అందులో తక్కువ మార్కులు వస్తే అందరి ముందు అవమానాలే. ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని పేరెంట్స్ని ఫేస్ చేయలేక వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మరోపక్ష లక్షల్లో ఫీజులు కడుతూ మిడిల్ క్లాస్ పేరెంట్స్ జీవితాంతం దాచుకున్న పొదుపు మొత్తం ఆ కాలేజీ వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ అనేది ఏంటి? పేరెంట్స్ ఫస్ట్ మీ పిల్లలతో మాట్లాడండి. వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకోండి. వాళ్ళ టాలెంట్ని కేవలం ర్యాంకులతో కొలవకండి. స్కిల్స్, క్రియేటివిటీ ఉంటే లైఫ్లో ఎక్కడైనా సక్సెస్ అవ్వచ్చు. ఈ ఎడ్యుకేషన్ మాఫియా గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోని ప్రతి పేరెంట్కి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరిన్ని నిజాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.